ప్రతినిధులు వెళ్ళి మాట్లాడి మీకు న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ. రాజు గారు, ఎన్నో ఉద్యమాలు చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. మీ వల్ల కాదా ఈ కార్పొరేట్ కాలేజీ దందా ఆపడం? నీకు అంత ధైర్యం లేదా? సార్ 100% ఎన్నో పోరాటాలు చేసి లాఠీ చార్జ్లకు రబ్బర్ బుల్లెట్లకు టియర్ గ్యాస్లకు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించారు. అన్ని సాధించుకున్న ఈ క్రమంలో ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్గాలు కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అవును. ఇక్కడ ఏమైపోతుందంటే కేవలం విద్యార్థి సంఘాలు, సార్ లాంటి కొంతమంది మేధావులు, మీలాంటి మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప మనకు బలం సరిపోతలేదు. కానీ నాకు ఈరోజు డిబేట్ మీరు పెట్టినప్పుడు చాలా నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి మీడియా అంటే లెక్కలేదు సార్, మీడియా అంటే లెక్కలేదు. ఒక మీ మీడియాకి సంబంధించినటువంటి మీ ప్రతినిధులు క్వశ్చన్ చేయడానికి గత నవంబర్లో విద్యార్థులు చనిపోయి ఎందుకు చనిపోయారు అనేది అక్కడ వాస్తవ సిచ్యువేషన్స్ కనుక్కుందామని వెళ్తే కూడా లోపలికి రాని అయినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా శ్రీ చైతన్య విద్యా సంస్థలలో, నాట్ ఓన్లీ శ్రీ చైతన్య, ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనిపిస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్కటే సార్, మా దగ్గర ఉన్నటువంటి అధికార బలంతో మేము ఏమన్నా చేస్తాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము వ్యవస్థని సార్ చెప్పినట్టు వ్యవస్థను అంతా మేము మేనేజ్ చేస్తాము, మేము ఆఫీసర్లను మేనేజ్ చేస్తాము. అదే ఒక్క కోణంతో ఎవరంటే లెక్కలేదు సార్. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా అంటే లెక్క లేకుండా కూడా ఈ రోజు విద్యా సంస్థలను ఇష్టం వచ్చిన నడుపుతున్నారు. ఒక చిన్న పాయింట్, ఒక చిన్న పాయింట్, నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చాలా క్లియర్ గా ఒక జీవో ఇష్యూ చేసింది. అదే చెప్పబోతున్నాను. దీంట్లో 30వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు సెలవులు ఉన్నాయి. నిన్ననే ఇష్యూ చేశారు సార్. అది ఒక్క నిమిషం, 2 జూన్ అని ఉంది. వీళ్ళ బరి తెగించి ఆఫ్లైన్ ఆన్లైన్ పెడుతున్నారు. మీరు ఈ జీవో ఉంది కదా, మీ విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీని ఎందుకు ప్రశ్నించరండి సార్? 100% మీరు అడిగారు కదా ఇదే క్వశ్చన్ కి. నిన్న ఏదైతే ఈ జీవో ఇష్యూ చేసిర్రో, ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్లో, కూకట్పల్లిలో, మియాపూర్లో ఇవాళ ఎట్లా నడుపుతున్నారంటే వీళ్ళు క్లాసులు నడుపుతున్నారు. సంబంధిత ఇంటర్మీడియట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అధికారులు ఏమంటున్నారంటే మాకు ఇంటర్ వాల్యుయేషన్ ఉంది, తర్వాత మేము రిజల్ట్ ఈ పనుల మీద ఉందని చెప్పి వాళ్ళు తప్పించుకుంటున్నారు. బోర్డు సెక్రటరీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళు పట్టించుకోలేరు. అంటే బోర్డు సెక్రటరీల కన్సర్నల్లోనే వీళ్ళు క్లాసులు నడిపిస్తున్నారా? లేదంటే వీళ్ళు మమ్మల్ని మీరన్నట్టు మమ్మల్ని ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేము తెలంగాణలో నాటుకుపోయినాం పాతుకుపోయినాం అనే ధోరణులతో ముందుకోతున్నారా అనేది ఇక్కడ అర్థమైతలేదు. కానీ ఒక్కడు మాత్రం మేము హెచ్చరిస్తున్నాం సార్ మీ వేదిక ద్వారా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే నామ్స్ కు వ్యతిరేకంగా మీరు క్లాసులు నడిపిస్తూ ఇష్టానుసారంగా ఫీజులు లక్షల రూపాయలు ఫీజులు దోచుకుంటున్నటువంటి మీ భర్తం పట్టడానికి యావత్ తెలంగాణ విద్యార్థి లోకం, అదే విధంగా మీలాంటి మీడియా సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళ మీద పోరాటం చేస్తాం. రాజు గారు, సార్ రాజుల కాలం పోయి రాజ్యాంగ వ్యవస్థలు నడుస్తున్నాయి సార్, చట్టాలు ఉన్నాయి, ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఉంది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నాయి, చాలా వేదికలు ఉన్నాయి. ఇక్కడ న్యాయం జరగకపోవచ్చు, ఇంకో చోటనే న్యాయం జరగవచ్చు కదా, ఏమీ ప్రాబ్లం ఏం లేదు. మేము అనుకుంటున్నాం కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా విముక్తి చెందుతారని. బై గాడ్ గ్రేస్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో మార్పు వస్తుంది, విద్యాశాఖ మంత్రుల్లో మార్పు వస్తుంది, సమాజం తిరగబడే రోజుల దగ్గరలో ఉన్నాయి. సార్ ఒక చిన్న మాట, మీరు ఒక బ్రేక్ తీసుకుని మీతో మళ్ళీ డిస్కస్ చెప్పండి. ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ఒకసారి అధికారులతో మాట్లాడండి సార్. సంబంధించినటువంటి ఇప్పుడు ఒక జిల్లా ఉంది, సపోజ్ ఒక జిల్లా చెప్తున్నాను. గత 3 రోజులుగా మా పీసీఆర్ వాళ్ళు, డిఈఓలు రంగారెడ్డి, మేడ్చల్లో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, కొంతమంది ఫోన్ కట్ చేస్తున్నారు. అదే సార్, నిన్ననే జీవో ఇష్యూ చేస్తే ఈ రోజు ఎంత యథేచ్ఛగా మాదాపూర్ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి క్లాసులు నడుపుతూ వాళ్ళు వాళ్ళ నిబంధనలను తుంగలో తొక్కుతూ, అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము మాకు గవర్నమెంట్ సపోర్ట్లు ఉన్నాయి, మమ్మల్ని ఎవరే చేయలేరు అని ఒకే ఒక్క దాంతో మాలాంటి విద్యార్థి సంఘాలు, మిత్రులు లాంటి ఎంతో మంది విద్యార్థి సంఘాలు క్వశ్చన్ చేస్తుంటే మా మీద దాడులకు దిగబడడం, సార్ చెప్పినట్టు మా మీద కేసులు పెట్టడం, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు ఒక లెక్క రాజు గారు, నేటి నుంచి ప్రైమ్ 9 వేదికగా మీ విద్యార్థి సంఘ నాయకులకి, మీతో పాటు మేము కూడా ఫోర్త్ ఎస్టేట్ అండ్ మీడియా మీ వెనక మేము ఉంటాం. సమాజ హితం కోసం మీరు కూడా ముందుండండి. తప్పకుండా సార్. మనం ఒక బ్రేక్ తీసుకునే ముందు పవన్ కుమార్ గారు